హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే చాలా చల్లగా వాన పడుతుంది కదా, మరి పుల్లగా కారం కారంగా తింటే బాగుంటుంది కదా. అందుకని ఒక మామిడికాయ అయితే ఇలాగా కర్రీ చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మామిడికాయ ముక్కలను అయితే పెద్ద పెద్ద ముక్కలకి ఏం చేసుకుని దాన్ని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని అందులో మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ అంటే బాగా మెత్తగా కాకుండా బరకగా పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ గుళ్ళు చేసినవి పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పప్పు సామాన్లు వేసేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేపేసుకుందాం. బాగా వేగిన తర్వాత కరివేపాకు, 2 ఎండుమిర్చి చెప్పాను కదండి, వెల్లుల్లిపాయ గుళ్ళు ఒక తొక్క తీసేసుకుని పెట్టుకుని అవి కూడా వేసుకుని వేగిన తర్వాత 2 ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా వేపేసుకుందాం. గోల్డెన్ కలర్ దాకా కాకుండా కొంచెం బాగా వేగితే సరిపోతుంది. అవి బాగా వేగిన తర్వాత అందులోనే మనం కచ్చపిచ్చగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మామిడికాయని అందులో వేసేసుకుందాం. బాగా కలిపేసుకోండి. మొత్తం ఆనియన్స్ ముక్కలు ఆ మిశ్రమానికి, మామిడికాయ మిశ్రమానికి పట్టేలాగా మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటే వస్తుంది. ఇంకా ఇందులో మసాలాలు కానీ వాటర్ కానీ ఏమీ వేయక్కర్లేదు, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. అయితే దగ్గర పడిపోయిందండి ఈ కర్రీ, అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు ఈ మామిడికాయ కర్రీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.